బ్రేకింగ్ న్యూస్ అందుంది మనకి. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. కేసీఆర్ తో కలిసి భోజనం చేయనున్నారు. నిన్న జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ అయ్యారు. ఇక బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు. ఇప్పుడు కేసీఆర్ లో లంచ్ మీటింగ్ కు వెళ్తుండటంతో త్వరలోనే జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకుంటారని ప్రచారం జోరందుకుంది. మొత్తానికి చూస్తున్నాం మనం. కాంగ్రెస్ కి అయితే గుడ్ బై చెప్పారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కార్ ఎక్కేందుకైతే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో అయితే భేటీ అయ్యేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి సంబంధించి రాజకీయ వర్గాల్లో రోజుకొక మలుపు తిరిగింది. ఆయన ఎపిసోడ్ అంతా కూడా ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నారు అనేది ఒకవైపు 6 నెలలుగా అది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తర్వాత రాజీనామా తర్వాత ఏ పార్టీకి వెళ్తారనేది కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. ఆ తర్వాత నిన్న ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారో కేటీఆర్ వచ్చి సాధారణంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ ఆహ్వానానికి సంబంధించి కూడా అంటే మీడియా ముఖంగా చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన అంతర్గతంగా ఆయనతో సంభాషించిన వీడియోలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఖచ్చితంగా కేసీఆర్ తో పనిచేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాననే నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలు మనం చూసాం. దీనికి సంబంధించి ఇక నిన్న కేటీఆర్ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఆయన ఖచ్చితంగా ఇక బీఆర్ఎస్ పార్టీకే వెళ్ళబోతున్నారనేది పెద్ద ఎత్తున అందరికి తెలిసి వచ్చిన అంశం. ఇక ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ కాబోతున్నారు. ఆయన సాధారణంగా ఆహ్వానించారు లంచ్ కి కేసీఆర్. ఇక ఆయనతో పాటు లంచ్ చేస్తూ ఖచ్చితంగా పార్టీలో నేను జాయిన్ అయితే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, తర్వాత భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి అన్ని అంశాలు కేసీఆర్ తో మాట్లాడబోతున్నారు. ఇక తదనంతరం ఆయన భవిష్యత్ ఇప్పటికే గత కొద్దిసేపటి క్రితమే జగిత్యాల నుండి ఇటు జగిత్యాల జిల్లాకి సంబంధించిన అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు విద్యాసాగరరావు, అదేవిధంగా మిగతా వారంతా కూడా పార్టీ నాయకులు ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులంతా కూడా జీవన్ రెడ్డితో సహా ఇటు కేసీఆర్ లంచ్ మీటింగ్ వెళ్లిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఇక లంచ్ తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, కేసీఆర్ తో ఏ విషయాలు మాట్లాడబోతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి పైన ఆసక్తికరమైన సంఘటనగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.